హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహబూబ్ బాషా. నా సొంత ఊరు కర్నూలు పక్కన బేదం జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను. ఈ రోజు డేటు మే 22వ తారీఖు నేను ఢిల్లీలో అవుతున్నాను. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఏమైనా మంచి వెహికల్స్ ఉంటాయి, నేను చిన్న వెహికల్స్ కానీ పెద్ద వెహికల్ వరకు ఏమైనా ఉంటే క్వాలిటీ వెహికల్స్ యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను. మా వీడియోస్ అయితే రెగ్యులర్ గా అయితే చూస్తూ ఉండండి. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ తెప్పిస్తా ఉంటాను. వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పిస్తా ఉంటాను, రాని వాళ్ళకు కూడా నేను చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ కంటైనర్ ద్వారా అయితే పంపించాను. మా వీడియోస్ కొత్త యూస్ వాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి, ఒక ఐడియా వస్తుంది. ఎలా సర్వీస్ చేస్తున్నాను, ఏ క్వాలిటీ ఇస్తున్నాను, ఏ బడ్జెట్ ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొంత పనులు అంటే ఏమీ లేవు. నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తా ఉన్నాను. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొంత పనులు అంటే ఏమీ లేవు. నేను ప్రతి ఒక్కరికి నేను వచ్చిన వాళ్ళకు కూడా రాని వాళ్ళకు కూడా క్వాలిటీ వెహికల్స్, మంచి వెహికల్స్ నేను, ఎందుకంటే నేను ఇక్కడ ఢిల్లీలో ఉంటున్నాను కాబట్టి నేను ప్రతి ఒక్కరికి క్వాలిటీ వెహికల్స్ అయితే నేను ఇప్పించి పంపిస్తాను. ఈ వెహికల్ వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్లో మొత్తం చెక్ చేసి పెట్టడం జరుగుతుంది. పవర్ విండో పని చేస్తున్నాయా లేదా, ఏసీ, స్టీరింగ్ కంట్రోల్, షాక్ అబ్జర్వర్లు, సస్పెన్షన్, ఏమైనా ఆయిల్ లీకేజ్ ఉన్నాయా, ఏమైనా టైర్స్ ఎలా ఉన్నాయి, ఎక్కడైనా రస్టింగ్ వచ్చిందా, లేదా డోర్లు ఏమైనా మారినాయా, గ్లాసులు ఏమైనా మారినాయా, మొత్తం చెక్ చేసిన తర్వాత మన యూట్యూబ్ లో అయితే పెట్టడం జరుగుతుంది. ఈ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది. ఈ వెహికల్ వచ్చేసి ప్రస్తుతం ఢిల్లీలో అవుతుంది. ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఇన్వాయిస్ ఇస్తాను. ఈ వెహికల్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అని ఇస్తాను. ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ వెహికల్ వచ్చేసి ప్రస్తుతం ఢిల్లీలో అవుతుంది. ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఫుల్ పేమెంట్ అయితే చేసేదైతే ఉంటుంది. ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డు మీద ఎన్ఓసి అప్లై చేసి, ఈ వెహికల్ వచ్చేసి కంటైనర్ కావాలంటే కంటైనర్, బై రోడ్ కావాలంటే బై రోడ్ అయితే పంపిస్తాను. అదర్ స్టేట్ బల్లోకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు. ఇక్కడ ఫుల్ పేమెంట్ చేసిన తర్వాతనే మాకు డెలివరీ అయితే ఇస్తారు. సరే ఫ్రెండ్స్, ఈ వెహికల్ డీటెయిల్స్ వచ్చేసి మారుతి ఎస్క్రాస్ జీటా వేరియంట్ 2016 సింగిల్ ఓనర్ వెహికల్ వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది. రీడింగ్ వచ్చేసి 39,000. స్టెప్నీ టైర్ వచ్చేసి అన్ని చూడు ఇంతవరకు అయితే యూజ్ అయితే కాలేదు. 4 టైర్లు వచ్చేసి సీల్ టైర్లు అయితే ఉన్నాయి. 4 టైర్లు వచ్చేసి సీల్ టైర్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు షోరూమ్ తో పాటు టైర్లు అయితే చేంజ్ అయితే అయినాయి. ఇప్పుడు 4 టైర్లు వచ్చి సీల్ టైర్లు అయితే వేసినారు. స్టెప్నీ టైర్ వచ్చేసి అన్ని చూడు ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్ తో పాటిన గ్లాస్ ఉన్నాయి. షోరూమ్ తో పాటిన డోర్లు ఉన్నాయి. ఫ్రంట్ బానెట్, డోర్లు, డిక్కి మొత్తం కంపెనీ పేస్ట్ తో ఉన్నాయి. ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు. ఇంజన్, గేర్ బాక్స్ మొత్తం షీల్డ్ ఉంది. ఎక్కడ ఆయిల్ లీకేజ్ అనేది లేదు. ఇంతవరకు టైమింగ్ చైన్ కూడా చేంజ్ కాలేదు. టైమింగ్ సౌండ్ అనేది లేదు. ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి అలవిల్స్ వస్తాయి, కీలెస్ ఎంట్రీ, ఆటో ఫోల్డ్ మిర్రర్, పుష్ బటన్ స్టార్ట్, 2 ఇయర్ బ్యాగ్, స్టీరింగ్ కంట్రోల్, 4 పవర్ విండో, పవర్ షేరింగ్, సెంటర్ ఆక్స్టమ్, ఏసీ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ అవుతున్నాయి. మొత్తం చెక్ చేసిన తర్వాత మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడం అయితే జరుగుతుంది. రీడింగ్ వచ్చేసి 39,000. ప్రైస్, ఇంజన్, గేర్ బాక్స్ మొత్తం షీల్డ్ ఉంది. ప్రైస్ ఇక్కడ చెప్పడం వచ్చేసి మారుతి ఎస్క్రాస్ జీటా వేరియంట్ 2016 సింగిల్ ఓనర్ వెహికల్ వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా ఉంది. గేర్ వచ్చేసి మాన్యువల్, డీజిల్ వర్షన్. ప్రైస్ 4,40,000 అయితే చెప్తున్నారు. 4,40,000 అయితే చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు, దీనిలో కొద్ది మటుకైతే బాగా ఉంటుంది. ఈ వెహికల్ ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ వాళ్ళు నా నెంబర్కి ఫోన్ చేశానంటే ఫైనల్ ప్రైస్ అనేది కూడా చెప్పేస్తాను. సరే ఫ్రెండ్స్, మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. ఈ వీడియోలో వచ్చేసి నేను ఇంజన్, బానెట్ పేస్టింగ్, డోర్ పేస్టింగ్, డిక్కీ పేస్టింగ్, లోపల ఎంట్రీలు, అవుట్లుక్, ఇంజన్ మొత్తం నీట్ గా నిదానం చూపిస్తాను. దాని తర్వాత ఇంట్రెస్ట్ వాళ్ళు నాకు ఫోన్ చేశానంటే ఈ వెహికల్ గురించి ఇంకా క్లారిటీగా అయితే మాట్లాడతాను, క్లారిటీగా చెప్తాను. ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి. కలర్ వచ్చేసి వైట్ కలరు. టైర్లు వచ్చేసి 4 స్క్రూలు ఉన్నాయి. అలవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు. ఆటో ఫోల్డ్ మిర్రర్, కీలెస్ ఎంట్రీ, ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు. పుష్ బటన్ స్టార్ట్, పెడల్స్ కూడా చూపిస్తాను చూడండి. ఎయిర్ బ్యాగ్ వచ్చేసి 2 వస్తాయి. $39,000 రీడింగ్. కొద్దిగా వెహికల్ మీద కొద్దిగా దుమ్ము ఉంది. వాటర్ వాష్ అయితే చేయించుకోవాలా.
చాలా బాగుంది వెహికల్. రూపుడుగా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. సైడ్ నేను ఒకసారి డిక్కీ కూడా చూసాను చూడండి. నైట్ అయితే వర్షం అయితే పడింది. స్టెప్ని వచ్చేసి అన్ని చూడు, ఇంతవరకు అయితే యూజ్ అయితే కాలేదు. షీల్ ఉంది డిక్కీ. చూడు బాగున్నట్టు ఆఫ్ कर दो गाड़ी. ఇంజన్ కూడా వాటర్ వాష్ అయితే చేయించుకోవాలా. ఇంతవరకు టైం ఇచ్చేది కూడా చేంజ్ కాలేదు. మొత్తం దుమ్ము ఉంది. స్టిక్కర్లు కూడా పోలేదు, మన షోరూమ్తో పాటు స్టిక్కర్లు ఇవి. షీల్డ్ ఉంది, ఇక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు. మన కంపెనీ బెస్టింగ్ ఇది.